అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. 25 సంవత్సరాలుగా ట్రావెల్ ఇండస్ట్రీలో అనుభవం కలిగిన ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఎన్నో ఇంటర్నేషనల్ టూర్స్ అండ్ ప్యాకేజెస్ అయితే ఆఫర్ చేస్తూనే వస్తున్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళు గానీ, ఎవ్వరైనా గానివ్వండి హ్యాపీగా వెళ్లి రావచ్చు. అంత మంచి అఫోర్డబుల్ కాస్ట్‌లో వాళ్ళు తీసుకెళ్తా ఉంటారు. సో, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ అయిన చంద్రశేఖర్ గారితో మాట్లాడి, వారి మాటల్లోనే మన డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసేసుకుందాం. నమస్కారం అండి. హలో అండి. మనం చూసుకున్నట్లయితే చాలా మంది కూడా వెళ్ళాలి అని బాగా ఇష్టపడే ప్లేస్ వచ్చేసి వియట్నాం. అవునండి. ఎందుకంటే అది లాంగెస్ట్ కంట్రీ అంట కదా అవునండి. అసలు. అండ్ అంతేకాకుండా అక్కడ చాలా మంచి అట్రాక్షన్స్ ఉంటాయని యెస్. చెప్పేసి అంటా ఉంటారు. అవునండి. ఓకే, వియట్నాం తీసుకొచ్చారు, బాగుంది. వియట్నాంతో పాటు కాంబోడియా కూడా కాంబినేషన్ లో ఉంది ప్యాకేజ్ లో. అవునండి. ఎందుకు అది యాడ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? యాక్చువల్‌గా మనకి మీరన్నట్టు వియత్నాము బ్యూటిఫుల్ ప్లేస్ అండి. బ్యూటిఫుల్ హ్మ్. కంట్రీ. హ్మ్. దానిలో ఉండే సిటీస్ కానీ, నేచరు అంతా కూడా వండర్‌ఫుల్ హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ కూడా ఉంటుంది. హ్మ్. కాకపోతే వియత్నాం ఒక్కటే వెళ్ళే వాళ్ళందరూ కూడా హ్మ్. చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి. కాంబోడియాలో ఉన్నటువంటి మనకి అంకోర్ వాట్ టెంపుల్ ఉందండి. సియామ్ రీప్‌లో ఉంటుందది. హ్మ్. అది వరల్డ్ బిగ్గెస్ట్ హిందూ టెంపుల్. వరల్డ్ లోనే. ప్రపంచంలోనే. ఓకే. సో అది కూడా 12th సెంచరీలో మన హిందూ రాజు అయినటువంటి సూర్యవర్మన్ II అనే అతను నిర్మించాడు. సో తర్వాత అది రూయిన్స్ అయిపోయింది. ఓకే. సో రూయిన్స్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని ఎక్స్‌కవేషన్ చేసి తర్వాత మళ్ళీ ఆ టెంపుల్ అంతా కూడా రెస్టోర్ చేస్తున్నారు. సో చాలా అద్భుతమైన టెంపుల్. ఓకే. సో తర్వాత అంకోర్ వాట్ టెంపుల్ అయిన తర్వాత అక్కడే బయాన్ టెంపుల్ అని ఉంది. అది కూడా మనకి మన హిందూ రాజు జయవర్మన్ VII అనే అతను దాన్ని నిర్మించాడు. అది మొత్తం కూడా ఒకప్పుడు బ్రహ్మాండమైన సిటీ అన్నమాట అది. ఇంకొక టెంపుల్ ఉందండి, అంకోర్ వాట్ టెంపుల్, బయాన్ టెంపుల్ అనే తోప్రామ్ టెంపుల్ అంటారు. సో ఈ 3 బ్యూటిఫుల్ టెంపుల్స్. సో ఇవి విజిట్ చేయడానికి చాలా మంది ఏంటంటే సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పేసి ఈ టెంపుల్ యొక్క ఈ విజువల్స్ చూసి మనం కూడా చూడాలి అన్న ఉద్దేశంతో ఏంటంటే చాలా మంది వియత్నాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా జస్ట్ ఒక 2 days వెళ్ళి వస్తే అది కూడా చూసి రావచ్చు అని చెప్పి. అంత దూరం వెళ్ళినప్పుడు Yes. అది కూడా చూడాలనిపిస్తుంది. అది కూడా చూడాలి. హిందూస్ కి అయితే వరల్డ్స్ బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ టెంపుల్ విష్ణు టెంపుల్, బిగ్గెస్ట్ విష్ణు టెంపుల్ అన్నమాట అది. సూపర్ సూపర్. సో అందుకని చెప్పి ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ ఎంక్వైరీస్ చూసి ఒక 2 days మనం ఆ సియామ్ రీప్ కి విజిట్ కోసం అని చెప్పేసి పెట్టామండి. సో దాంట్లో మనకి అంకోర్ వాట్ టెంపుల్, బయాన్ టెంపుల్, తాప్రో టెంపుల్ ఇవన్నీ చూసుకుంటా మరుసటి రోజు అక్కడ ఇంకొక వండర్ఫుల్ ప్లేస్ ఉందండి, 1000 శివలింగాస్ ప్లేస్. ఓకే. 1000 శివలింగాలు ఒకటే ప్లేస్ లో ఉంటుంది. ఆ కింగ్ ఆయన ఆలోచనలా అసలు మెచ్చుకోదగ్గ. ఎట్లాగంటే అది మొత్తం కూడా ఒక రివర్ బెడ్ లో ఉంటాయండి. రివర్ బెడ్ లో రివర్ దాని మీద మనకి ఫ్లో అవుతా కింద మనకి వాటర్ ఫాల్ లాగా అక్కడ అందరూ స్నానాలు చేస్తారు కింద. అంటే శివుడి మీద వచ్చే అభిషేకం నీళ్లతో స్నానం చేస్తున్నట్టు ఉంటుంది. సో లక్కీ కదా అసలు. అంత మంచి వండర్ఫుల్ ఆలోచన అట్లా వచ్చింది. అది కూడా మనం విజిట్ చేస్తాం. ఇది కాంబోడియాలో ఉంటుందా? ఇది కాంబోడియాలో సేమ్ ఆ సియామ్ రీప్ అనే ప్లేస్ ఒక 2 hours జర్నీలో ఉంటుందండి. సో ఆ 2 కూడా ఉన్నాయి కాబట్టి ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ కాంబోడియా యాడ్ చేసుకొని వియత్నాం అంటే కాంబోడియా ప్యాకేజ్ తీసుకొని వచ్చిందండి. సో అది విజిట్ చేసి మనం వియత్నాంలోకి ఎంటర్ అవుతాం. వియత్నాం ఏంటంటే నార్త్ టు సౌత్ ఉన్నటువంటి కంట్రీ. ఓకే. సో విడ్త్ తక్కువ, మనకి లాంగ్ ఎక్కువ అన్నమాట. ఓకే. సో లాంగెస్ట్ కంట్రీ అన్నమాట. అందువల్ల ఏంటంటే మనము విజిట్ చేసి అక్కడ మళ్ళీ హోచిమిన్ సిటీ అని ఉంటుంది, దనంగ్ సిటీ అని ఉంటుంది, ఫుకాక్ ఐలాండ్ అని ఉంటుంది. ఈ 3 కూడా మనం వియత్నాంలో చూసుకుంటామండి. ఓకే. చూసుకొని మనం ఆల్మోస్ట్ ఇది ప్యాకేజ్ వచ్చేది 8 nights 9 days ప్యాకేజ్ అండి. 9 days ప్యాకేజ్. సో ఈ ప్యాకేజ్ లో కూడా అన్ని ఇంక్లూడ్ చేసినటువంటి ప్యాకేజ్. అలానే మనము ఇందాక నేను చెప్పిన హోచిమిన్ సిటీలో హిస్టారికల్ ప్లేస్ అండి. అక్కడ సుచి టన్నెల్స్ అని ఉంది. ఆ సుచి టన్నెల్స్ వాళ్ళ హిస్టరీలో, వియత్నాం హిస్టరీలో ఒక మెయిన్ ఒక స్థానం సంపాదించినటువంటి ప్లేస్. అదేంటంటే మనకి అమెరికన్ వార్ వియత్నామీస్ జరిగినప్పుడు అమెరికన్స్ ని ట్రాప్ చేయడానికి అమెరికన్ సోల్జర్ ట్రాప్ చేయడానికి యూజ్ చేసినటువంటి టన్నెల్స్ అనమాట అవి. అది ఇంకా వాళ్ళు స్టిల్ వాటిని ప్రిజర్వ్ చేసి ఉంచారు. మనం వెళ్ళి చక్కగా టన్నెల్స్ అన్ని కూడా చూడొచ్చు. ప్లస్ తర్వాత ఏంటంటే హోచిమిన్ సిటీ టూర్ ఉంటుంది. హోచిమిన్ సిటీ టూర్ వార్ రెమినెంట్ మ్యూజియం అని ఉంది. ఈ వార్ జరిగిన అన్ని రకాల ఆ పిక్టోరియల్స్ అన్ని కూడా అక్కడ వాళ్ళు దాన్ని ప్రదర్శించారనమాట మ్యూజియంలో. అది కూడా మన ఎంట్రీ టికెట్స్ మనం ఇస్తాం అనమాట. అదే చూసుకొని మనకు హోచిమిన్ సిటీ. నెక్స్ట్ డే నేను ఇందాక చెప్పాను కదా, లాంగెస్ట్ కంట్రీ కాబట్టి మధ్యలో బై రోడ్ ఎక్కడికి వెళ్ళలేము మనం. మళ్ళీ ఫ్లైట్ తీసుకొని దనంగ్ అనే ఏరియాకి వెళ్ళాలండి.
ఓకే. దనంగ్ అనే సిటీ ఉంటుంది. దనంగ్ సిటీలో కూడా ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది, బనా హిల్స్ అని. ఆ బనా హిల్స్ మనం ఇప్పుడు వియత్నాంని ఎవరైనా ఐడెంటిఫై చేయాలంటే ఒక సింబల్ వస్తుంది, ఏంటంటే గోల్డెన్ హ్యాండ్ బ్రిడ్జ్ అంటారు. ఇట్లా 2 హ్యాండ్స్ తో బ్రిడ్జ్ పట్టుకొని ఉంటుంది అనమాట. ఓకే. ఓకే. సో అది ఆ బనా హిల్స్ అనే ప్లేస్ లో ఉంది. సో అక్కడికి కేబుల్ కార్ లో వెళ్ళాలి. కేబుల్ కార్ లో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ తీసుకుని వెళ్ళి బనా హిల్స్ విజిట్ చేసుకొని అక్కడే మనకి థీమ్ పార్క్ ఉంది. ఆ థీమ్ పార్క్ అంతా అక్కడ విజిట్ చేసుకుని మళ్ళీ దనంగి రిటర్న్ వస్తామండి. ఆ దనంగ్ రిటర్న్ వచ్చిన తర్వాత దనంగ్ లో కూడా మళ్ళీ సిటీ టూర్ ఉంది. అది కూడా బ్యూటిఫుల్ సిటీ టూర్ అండి. అక్కడ మార్బల్ మౌంటైన్స్ అని ఉన్నాయి, మౌంటైన్స్, అది కూడా మనం విజిట్ చేస్తాం. విజిట్ చేసిన తర్వాత మరుసటి రోజు అంటే 2 nights అక్కడ ఉంటాము. 3rd day బయలుదేరి ఇంకొక మనకి సిటీ వస్తాం, ఫుకాక్ అని. ఆ ఫుకాక్ అంతా కూడా ఐలాండ్ మళ్ళీ అది. సో ఐలాండ్ లో కూడా అక్కడ మంచి ఒక 3 థీమ్ పార్క్స్ ఉన్నాయండి. సో గ్రాండ్ వరల్డ్ అని, తర్వాత విన్ సఫారీ, విన్ వండర్స్, విన్ పర్ల్ అని, ఇవన్నీ కూడా అత్యద్భుతంగా వాళ్ళు తీర్చిదిద్దారు అక్కడ. ఒక మనకి ఆ గ్రాండ్ వరల్డ్ అయితే కనుక వెనిస్ లాగా ఉంటుంది అంతా కూడా. సో అక్కడ ఏర్పాటు చేశారు. అలాగే విన్ సఫారీ అని చెప్పేసి ఓపెన్ జూ ఉంటుంది. మనం కారులో వెళ్తాం, దానిలోకి మిగతా అన్ని యానిమల్స్ అంతా ఓపెన్ గా తిరుగుతూ ఉంటాయి. సో ఆ సఫారీ కూడా అక్కడే మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇవన్నీ చూసుకొని మనం బ్యాక్ టు హైదరాబాద్ వస్తామండి. ఎన్ని ప్లేసెస్ కదా అసలు. సూపర్ అండి, అసలు ఎక్సలెంట్ గా ఉంటుంది టూర్ అంతా కూడా. 8 nights 9 days అద్భుతంగా ఉంటుంది. మొత్తం మనం 5 flights ఎక్కాల్సి వస్తుందండి, ఎందుకంటే లాంగెస్ట్ కంట్రీ కాబట్టి ట్రావెలింగ్ అంతా ఆన్ రోడ్, ఇంకా ఫ్లైట్సే ఓన్లీ. మనకు ఆ సిటీ సెంటర్ లో సిటీ టూర్ లో మనకి వెహికల్స్ ఉంటుంది అంతే, మిగతా అన్ని ఫ్లైట్స్ లోనేనండి. ఓకే, దీని కాస్ట్ ఎలా? కాస్ట్ అయితే 1,75,000 రూపాయలు మాత్రమే అండి. 1,75,000లో 9 days ఫుడ్, అకామిడేషన్, ఎంట్రీ టికెట్స్, అండ్ అది కాకుండా 5 flights. ఓకే. ఓకే, సూపర్. ఆర్వీ టూర్స్ అంటే చాలా చక్కగా ప్లానింగ్ చేసి ప్రతి నెల కూడా మనకి కస్టమర్స్ తీసుకొని వెళ్తుంది ఈ వియత్నాం అండ్ కాంబోడియా టూర్ కి. ఒక చక్కటి అద్భుతమైన టూర్ అండి. 2 కంట్రీలు, అందులో మన హిందూ టెంపుల్ చూడటం అంటే చాలా మంది వండర్ అవుతారు ఆ టెంపుల్ చూసిన తర్వాత. అక్కడెక్కడో ఉన్నాయా మన టెంపుల్స్? మనకి ఈజిప్ట్ లో పిరమిడ్స్ ఎట్లయితే ఉంటాయో దానికన్నా హైట్ లో ఉంటుంది ఈ మెయిన్ టవర్, అంకోర్ వాట్ మెయిన్ టవర్. ఓకే. ఓకే. సో అంత అద్భుతంగా వాళ్ళు దాన్ని నిర్మించారండి అక్కడ. మస్ట్ విజిట్ ప్లేసెస్ కదా. మస్ట్ విజిట్ ప్లేస్, అవునండి. సో నైస్ అండి. అంటే ట్రావెలింగ్ కి చాలా మంది కూడా పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు, లైఫ్ లో ట్రావెలింగ్ కి పెట్టండి అసలు టైం, ఇవన్నీ కూడా వచ్చిపోయేటి, బట్ ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే లైఫ్ లెసన్స్ వేరే అని చెప్తారు. అవునండి. ఇలా డిఫరెంట్ కంట్రీస్ కి వెళ్తే వాళ్ళ కల్చర్ ని కూడా మనం చూసి ఎక్స్ప్లోర్ చేసినట్టు అవుతుంది. ఎక్స్ప్లోర్ చేసి అందులో మన హిందూ రాజులు అంత అద్భుతంగా వాటిని తీర్చిదిద్దారు, అంత మంచి ఐడియాస్ తో వాటిని నిర్మించారు అనేది. చాలా అంత దూరంలో మళ్ళీ మనకి ఆల్మోస్ట్ మన ఫ్లైట్ వచ్చేటి 4.5 hours జర్నీ ఉంటుందండి. 4.5 hours జర్నీ అంటే ఆల్మోస్ట్ మనకి చూడండి, ఆల్మోస్ట్ 2,000 kilometers దూరం ఉంది మనకి. అయినా మన హిందూ రాజులు ఇంత దూరం వచ్చి అంత అద్భుతమైన టెంపుల్ నిర్మించారండి. అక్కడ మీకు ఆ టెంపుల్ ఆ గోడల మీద మనకి క్షీరసాగర్ మధురం యొక్క పిక్చర్ అద్భుతంగా చెక్కు ఉంటుందండి. ఒకవైపు దానవులు, తర్వాత ఒకవైపు రాక్షసులు, ఆ మందర పర్వతము, ఆ వాసుకి, తర్వాత దానిపైన విష్ణు భగవానుడు, ఇవన్నీ కూడా ఒక వాల్ మీద చక్కగా చెక్కు ఉంటుందండి. అంత అద్భుతమైన టెంపుల్ అనమాట. అందుకనే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వియత్నాంతో పాటు కాంబోడియా కూడా కవర్ చేసిందండి. ఎక్సలెంట్ కాంబినేషన్ అసలు, ఎందుకంటే కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అవునండి. ఇప్పుడు ఒక్క టెంపుల్ కోసం మళ్ళీ మనం వెళ్ళలేము, వచ్చిన తర్వాత టెంపుల్ గురించి తెలిస్తే చాలా బాధ అనిపిస్తుంది, అయ్యా అంత దూరం వెళ్ళినాం కదా అని. అవునండి. సూపర్ అండి. సో మనకి ఫెసిలిటీస్ అన్ని కవర్ అవుతున్నాయి. ఇందులో వీసాకి ఏమైనా వీసా ఉంది, యాక్చువల్ వీసా ఉంటుంది మనకి. వీసా వియత్నాం వీసా ఉంటుంది, అది మనం ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్ ప్యాకేజ్ లోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. దానికి పాస్పోర్ట్ కాపీ, తర్వాత డిజిటల్ ఫోటోగ్రఫీ ఇవ్వాల్సి వస్తుంది, అది కూడా ఆర్వీ టూర్ ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయ్యింది. ఒకటి ఏంటంటే కాంబోడియా వచ్చాడు, కాంబోడియా మనకి ఆనరల్ వీసా. ఆనరల్ వీసా కాబట్టి మన కస్టమర్స్ దిగిన తర్వాత ఆ పేమెంట్ ఏదైతే ఉందో అంత పే చేసుకొని ఆ వీసా తీసుకో, దానికి సంబంధించిన గైడెన్స్ అన్ని కూడా ఎట్లా ఉంటుంది ఏంటని కూడా మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎగ్జిక్యూటివ్ అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే. సో వియత్నాం కి అయితే మనకి ఇంకా ఆ రెస్పాన్సిబిలిటీ మొత్తం మీరే మనదే తీసుకుంటామండి. ఆనరబుల్ కాబట్టి సింపుల్ ఉంటుంది. అవునండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా డీటెయిల్ గా చెప్పారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే వాళ్ళకి నెక్స్ట్ అవైలబుల్ మంత్ డేట్ ఏముంటుంది? యాక్చువల్ మనకి September 30th ఉందండి. ఓకే, మంత్ ఎండ్ కి. ఇంకా మంత్ ఎండ్ కి ఆల్ ఆగస్ట్ అయిపోయింది, ఆగస్ట్ గ్రూప్ వెళ్ళిపోతుంది, అది క్లోజ్ అయిపోయింది. ఇంకా September 30th ఉందండి.
డెఫినెట్లీ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా డీటెయిల్స్ అన్నీ కూడా ఎలా తెలుసుకున్నామో. అసలు చాలా మంచి టూర్స్ అండ్ ప్యాకేజెస్ ఇవి. అది కూడా అఫోర్డబుల్ కాస్ట్‌లో అందరూ వెళ్ళగలిగేవి. వండర్‌ఫుల్ ప్లేసెస్, ముఖ్యంగా ఫ్యామిలీ కలిసి వెళ్ళడానికి, ఫ్యామిలీ వెకేషన్స్‌కి ఇవి బెస్ట్ ప్లేసెస్ అండి. సో యాహ్! మీకు డీటెయిల్స్ కావాలి అనుకుంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఆంధ్ర అండ్ తెలంగాణలో మనకి కంప్లీట్‌గా 11 బ్రాంచెస్ ఉన్నాయి. అంతేకాదు బెంగుళూరులో కూడా ఒక బ్రాంచ్ ఉంది. సో మీరు డైరెక్ట్‌గా ఆఫీస్‌కి వెళ్లి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. లేదు అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కూడా కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చు.